ఆలకించి జవాబిచ్చినటువంటి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ 2025వ సంవత్సరం ప్రభు మనకిచ్చారు. ఈ 2025వ సంవత్సరం ప్రభు మనకిచ్చి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని అనగా 78 సంవత్సరాలు ముగించుకొని 79వ సంవత్సరంలో భారతదేశాన్ని సురక్షితమైన ఆయన రెక్కల హస్తపు నీడలో దాచిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు ప్రార్థనా వీరుల సమావేశం మన ఈ తాటుగు మీ సంఘములో జరిగించుటకు దేవుడిచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఇచ్చినటువంటి ఆలోచన అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. దేశములో ప్రభు నెమ్మది కలగజేస్తున్నానని చెప్పిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేశములో అన్యాయము నుండి విడుదలిస్తున్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఒక్కొక్కటిగా మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చెప్పిన మాట యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో ప్రభువారు స్పష్టంగా మాట్లాడిన ఆయన మాటకు దేవుని ఎదుట మనము స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రభు చెప్పారు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. మన ఈ భారతదేశంలో అధికారులను దర్శించి మన భారతదేశ విషయమై దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యము ఈ సంవత్సరంలో చేయించబోతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెబుదాం అందరం, స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇర్మీయా గ్రంథములో ప్రభు చెప్పినట్లుగా 22వ అధ్యాయములో ప్రభు చెప్పినట్లుగా 22వ అధ్యాయము 25వ వచనములో ప్రభు చెప్పినట్లుగా, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసరివేసేదను, మీరు అక్కడనే చచ్చెదరని చెప్పిన దేవునికి మరొక్కసారి ప్రభువును మహిమపరుస్తున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సియోను నుండి నా దేవుడు మనందరూ చూచినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిచర్యలను దేవునికి మహిమకరంగా జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి క్రైస్తవ సార్వత్రిక సంఘాలను, సేవకులను, విశ్వాసులను, క్రైస్తవులందరినీ ప్రభువే స్వార్థ చేస్తున్నప్పుడు, సభలు చేస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడే తన మహిమ కలిగిన దూతలను పంపించి ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలో దాచి కాపాడి మనందరికీ క్షేమాన్నిస్తున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్య ఆరాధనకు యోగ్యుడైన ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేశంలో రైతులున్నారు, మరి కూలివాండ్రున్నారు. మన దేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులున్నారు, కూలివాండ్రున్నారు. ప్రతిరోజు కడుబిద స్థితిలో పని చేసుకుంటేనే తినే బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ నా దేవుడు తగిన దీవెనల చేత ప్రతినిత్యము పోషించి వారిని నిత్యము ఆనందముతో ప్రభు నింపునట్లు చేతులెత్తి ఒక్కసారి వారి నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి వ్యాపారము చేస్తున్న వ్యక్తులను దేవుడి నిత్యము లాభములతో నింపునట్లు, సమయోచితమైన క్షేమం వారికి ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రతి రవాణా ప్రయాణము చేస్తున్న ప్రతి ఒక్కరికి, డ్రైవర్కి, ప్రయాణికులకు దేవుడు తగినటువంటి వాహనానికి భద్రతనిచ్చి సురక్షితమైన స్థలానికి చేర్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భారతదేశమును ఏలుబడి చేస్తున్న మరి ప్రతి విధమైన అంధకార సంబంధమైన దుష్టశక్తుల ఆత్మలను దేవుడు గద్దించి తన ప్రజలకు ఆరోగ్యమును, భద్రతను, పాప శాపము నుండి విడుదలను, బంధకాల నుండి రక్షణయు ప్రభు అనుగ్రహించినట్లు, ప్రజలకే దేవుడు రక్షణ మారు మనసు ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్య ఆరాధనకు యోగ్యుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అర్హత లేని మన జీవితాలకు అర్హునిగా చేసిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మెడికల్ డిపార్ట్మెంట్ని, మరి విద్యాశాఖ డిపార్ట్మెంట్ని, రవాణా శాఖ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, నేవీ డిపార్ట్మెంట్ని, ఎంఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని, డిఫెన్స్ డిపార్ట్మెంట్ని, సైనిక త్రివల దళాల సైన్యాన్ని, ఆర్మీని, ఇంకా రైల్వే డిపార్ట్మెంటును, ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంటును, ఫారెస్ట్ డిపార్ట్మెంటును, ప్రతి విధమైన రవాణా శాఖ డిపార్ట్మెంటును, ప్రతి వ్యవస్థలను, డిపార్ట్మెంటు అధికార వర్గములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను, ప్రతి ఒక్కరిని, రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను దేవుడు కాపాడునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను ఒక ప్రార్థన చేస్తాను, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, 78 సంవత్సరములు కంటికి రెప్పలా కాపాడి